నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు చూద్దాం. మరమగ్గాల కార్మికుల కోసం వేములవాడలో నూలు డిపో 50 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. రేపు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా భేటీ. హాజరు కానున్న రేవంత్ రెడ్డి అధిష్టానం పేదలను కలిసే అవకాశం. మూసీ ప్రక్షాళనపై విపక్షాల ప్రచారం తిప్పికొట్టాలన్న కాంగ్రెస్. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గదని వెల్లడి. కోల్కతా ఘటన మరవక ముందే బంగాల్లో మరో దారుణం. గాయాలతో అనుమానాస్పద స్థితిలో 10 ఏళ్ల బాలిక మృతి. తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. సింహ వాహనంపై తిరుమలేశుడి అభయ ప్రదానం. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఢిల్లీలో సోమవారం నిర్వహించే సమావేశంలో వివిధ రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అందుకోసం ఆయన ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు వివరించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అబూజ్మడ్ అడవుల్లో అంతిమ యుద్ధం కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీని అంతం చేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు వేట సాగిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సహా అగ్రనేతల రహస్య స్థావరాలను ఛేదించేందుకు ముందుకు పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అబూజ్మడ్ అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడమే ధ్యేయంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ను ముమ్మరం చేశాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేతలే లక్ష్యంగా భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. వందల సంఖ్యలో సీఆర్పీఎఫ్, కోబ్రా, ఎస్పీఎఫ్, డీఆర్జీ బలగాలు దండకారణ్యం దిశగా కదులుతున్నాయి. 2026 మార్చి నాటికల్లా దేశాన్ని మావోయిస్టు రహితంగా చేయాలనుకుంటున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశానిర్దేశం మేరకు బలగాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో గత ఏప్రిల్ 16న కాంకెర్ జిల్లా కోరుగుట అడవుల్లో 29 మందిని, తాజాగా నారాయణపూర్ దంతేవాడ సరిహద్దుల్లోని తురుళి అటవీ ప్రాంతంలో 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టడం అంతిమ యుద్ధ వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు. బలగాలు అబూజ్మడ్కు దగ్గరవుతున్నాయనడానికి ఇలాంటి భారీ ఘటనలే నిదర్శనంగా చెబుతున్నారు. అబూజ్మడ్ అంటే గోండీ భాషలో అంతుచిక్కని కొండలు అని అర్థం. బ్రిటిష్ కాలం నుంచే పాలకులు అక్కడ అడుగుపెట్టలేకపోయారు. ఛత్తీస్గఢ్లో సుమారు 4000 చదరపు కిలోమీటర్లతో కూడిన ఈ అడవులు ఎక్కువగా నారాయణపూర్ జిల్లా పరిధిలో ఉన్నాయి. సౌత్ బస్తర్ నుంచి మొదలుకుని మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా వరకు విస్తరించిన ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమ కంచుకోటగా మార్చుకున్నారు. ఇన్నాళ్లు అక్కడ జనాతన సర్కారు పేరిట మావోయిస్టులదే పాలన. జన అదాలతుల పేరిట తీర్పులిచ్చేది వారే. అక్కడికి కేంద్ర బలగాలు అడుగుపెట్టిన దాఖలాలు లేవు. అక్కడున్నదంతా ఆదివాసీలే. అందుకే 1980 ఏప్రిల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ గ్రూప్ని ఏర్పాటు చేసిన కొండపల్లి సీతారామయ్య అప్పట్లోనే అబూజ్మడ్ను తమ భవిష్యత్ కేంద్ర స్థానంగా ఎంచుకున్నారు. అప్పటినుంచే దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీని ఏర్పాటు చేసి అబూజ్మడ్ ప్రాంతంలోని ఆదివాసీల్లో పట్టు సాధించారు. 2004లో మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాను విలీనం చేసుకున్న అనంతరం సిపిఐ మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత క్రమంగా అబూజ్మడ్కు మకాం మార్చారు. ఇప్పుడు అదే ప్రాంతం మావోయిస్టు అగ్రనేతలకు ఏకైక రహస్య స్థావరంగా మిగిలిపోయింది. మావోయిస్టు సుప్రీం గణపతి, కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్, అధికార ప్రతినిధి అభయ్, మిసిర్ బస్రా తదితర పోలిట్ బ్యూరో సభ్యులతో పాటు కేంద్ర కమిటీ అగ్రనేతలంతా అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి కీలక ప్రాంతాల వైపు ఇప్పుడు కేంద్ర బలగాలు దూసుకెళ్తూ ఉండటంతో అంతిమ యుద్ధం ఆఖరి దశకు చేరుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని నడిపేది అర్బన్ నక్సల్స్ ముఠాయేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. హస్తం పార్టీ ప్రమాదకర విభజనవాద ఎజెండాను తిప్పికొట్టడానికి ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న వేళ వాసిం జిల్లాలో పర్యటించిన ప్రధాని 50,000 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం వాసిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ దేశాన్ని విభజించాలనే కాంగ్రెస్ ఎజెండా విఫలమవుతోందన్నారు. భారతదేశాన్ని ఎప్పటికీ ఒకే కుటుంబం పాలించాలని వారు భావిస్తారని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో మాదక ద్రవ్యాలు పట్టుబడిన ఘటనలో సూత్రధారి ఓ కాంగ్రెస్ నేత అని మోదీ ఆరోపించారు.
తెలంగాణలో రైతులు ఇప్పటికీ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని ప్రధాని విమర్శించారు. మూసీ ప్రక్షాళనపై విపక్షాలు చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని మూసీ పరివాహక వాసులకి కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. మూసీ నీటిని పంటలకు వినియోగించడంతో దిగుబడి పడిపోతుందని, తద్వారా ప్రజలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాగోల్లో మూసీ నది ప్రక్షాళనపై ప్రభుత్వ ప్రణాళికపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. మురికి కూపంగా మారిన మూసీ ప్రక్షాళనకు చర్యలు చేపట్టిన సర్కార్ పలుమార్లు అధికారులతో సమావేశమై నదీ గర్భంలోని పేదలను ఖాళీ చేయించి వారికి 2 పడక గదుల ఇళ్లు కేటాయిస్తూ వస్తోంది. బఫర్ జోన్ సరిహద్దులు గుర్తించే కార్యక్రమం చేపట్టడంతో పరివాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. అంశం ప్రతిపక్షాలకు వరంగా మారింది. మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు ఖర్చు చేస్తారంట. అందులో 25,000 కోట్లు ఢిల్లీ పెద్దలకు పోతుందని, పేదల వ్యతిరేక ప్రభుత్వమని విమర్శలకు పదును పెట్టాయి. విపక్షాల విమర్శలపై ఎదురుదాడి చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ మూసీ నది ప్రక్షాళన, ప్రభుత్వ ప్రణాళికలపై అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నాగోల్ వేదికగా జరిగిన సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు గోబెల్ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టకపోతే భవిష్యత్తు తరాలు క్షమించవని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మూసీ నది కాలుష్యం కావడం వల్ల హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ ఉమ్మడి జిల్లాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు ఏం చేసిందని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి ప్రశ్నించారు. ఏ ఒక్క నిరుపేద కుటుంబం నష్టపోకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భావ్య తరాల కొరకై మంచినీటిని తీసుకురావాల్సిన అవసరం, రైతులను ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో పంటలు పండిస్తున్న రైతుల కొరకు ఆదుకోవాల్సిన అవసరం గురించి చెప్పడం జరిగింది. ఈ మూసీ సుందరీకరణతోటి జరుగుతున్న ప్రాజెక్టులో ఎవరు నిర్వాసితులుంటే ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇద్దామా, ఇల్లు కట్టిద్దామా? ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయి. ఏ ఒక్క నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ఇల్లు తీసుకోవడం లేక తీసుకున్నప్పుడు గిట్ట తీసుకుంటే వాళ్ళకు స్థలము, ఇల్లు కట్టుకోవడానికి చేయాల్సిన ప్రతి జాగ్రత్త కూడా తీసుకుంటామని కూడా చెప్పడమే కాకుండా ఎవరు కూడా నిద్రాహారాలు మానాల్సిన అవసరం లేదు. మీ పిల్లా జల్లలతోటి సుఖ సంతోషంతో ఉండండి. కేసీఆర్ అన్నాడు కొబ్బరి నీళ్ళలాగా మూసీ నీళ్లను చేస్తాని. కొడుకు ఈ రోజు చెప్తున్నటువంటి నీతులు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రంగారెడ్డి జిల్లాలో పారుతున్నటువంటి నీళ్ళన్నిటిని కూడా శుభ్రం చేసి నల్లగొండ జిల్లా దాకా పోయేదాకా బ్రహ్మాండంగా చేస్తా అన్నాడు. 10 ఏళ్ళు పని చేయకపోగా మూసీ మీద డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు అంటున్నారు ఆ మూసీ ఎందుకు చేస్తున్నారని. 3 జిల్లాల ప్రజలను మోసం చేస్తున్నారు. కేవలం మీ ఫామ్ హౌదుల రక్షణ కోసమే మేము పేద ప్రజలకు అండగా ఉంటాం, పేద ప్రజలను గుండెల్లో పెట్టుకుంటాం, పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చిన దాకా ఇక్కడికి వెళ్లి వాళ్ళని పంపియం. 10 ఏళ్లలో గత ప్రభుత్వం చేయని పనిని రేవంత్ సర్కారు చేస్తుండటంతో ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆ ప్రచారాన్ని అడ్డుకోవాల్సి ఉందని శ్రేణులకు సూచించారు. 30 సంవత్సరాల నుంచి మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడని ప్రభుత్వం లేదు. 4 గోడల మధ్యన మాట్లాడటమే తప్ప ఆచరణ పెట్టే దమ్ము, ధైర్యం ఏ ప్రభుత్వానికి లేకుండే. మనం ఈ మూసీ నీళ్ల కింద 1,00,000 ఎకరాల సాగు చేసుకునే రైతులం. మనం ఈ రోజు పండించిన పంటను అమ్ముకునేలేని పరిస్థితి, మనం పండించిన కూరగాయలు అమ్ముకోలేని పరిస్థితి. ఇవాళ మానవత తప్పిదాలతో మన భవిష్యత్తుతో ఆడుకుంటున్నటువంటి మూసీని ఇవాళ రేవంత్ రెడ్డి గారు గోదావరి జలాలు తీసుకొచ్చి 365 రోజులు నీళ్లు పారే విధంగా మూసీ నీళ్లను క్లీన్ చేయాలన్న ఒక పద్ధతిగా ముందుకు పోతుంటే ఓర్చుకోలేని గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావా? పేద ప్రజలను భయభ్రాంతులకు తప్పుడు ప్రచారంతో వాళ్లను అసహనానికి గురి చేసి ఈ రోజున్న ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. మీకున్న ఆలోచనల్లా ఎప్పుడు వీళ్ళని గద్దె దింపుదామా, కింత దోసుకుందామా అనే పిచ్చి ఆలోచన తప్ప మీకు అసలు ప్రజా సంక్షేమం మీద ఏమాత్రం అవగాహన లేదు. మూసీ నిర్వాసితుల్లో అపోహలు తొలగించేందుకు భవిష్యత్తులో మూసీ ఒడ్డునే ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమం ఆగదని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో నూలు డిపో మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూలు డిపోకు 50 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
సుమారు 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న మరమగ్గాల కార్మికుల కళ నెరవేరిందని మంత్రి తుమ్మల తెలిపారు. నూలు డిపోతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40,000 మరమగ్గాలపై పనిచేస్తున్న సుమారు 30,000 మంది నేతన్నలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. నూలు డిపో ఏర్పాటుతో మరమగ్గాల పరిశ్రమ లేని నేతన్నలు పెట్టుబడిదారులపై ఆధారపడకుండా నేరుగా ఉపాధి పొందే అవకాశం లభిస్తుందని వివరించారు. నూలు డిపోను టెస్కో నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. మరమగ్గాల కార్మికులకు అవసరమైన నూలును టెస్కో క్రెడిట్ పద్ధతులతో సరఫరా చేస్తుందన్న ఆయన నేతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. రాష్ట్ర దేవాదాయ శాఖలో 33 మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన ఉద్యోగులకు ఆ శాఖ మంత్రి కొండా సురేఖ పత్రాలను అందజేశారు. సుమారు 3 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పదోన్నతి రావడంతో ఉద్యోగులు భావోద్వేగానికి లోనయ్యారు. కొత్త ఈవోలుగా బాధ్యతలు చేపట్టిన ఉద్యోగులు దేవాలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి సూచించారు. సౌర విద్యుత్ ఉత్పత్తి, జియో ట్యాగింగ్ వంటి చర్యలతో దేవాదాయ శాఖ ఆస్తులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతుందని మంత్రి అన్నారు. కోర్టు కేసులో ఉన్న ఆలయ భూములకు విముక్తి కలిగించేందుకు దేవాదాయ శాఖలో లీగల్ ఆఫీసర్ను నియమించనున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. పోయిన గవర్నమెంట్ పూర్తిగా అసలు దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద ఎటువంటి ఆలోచన కూడా చేయలేదనేది మాత్రం అర్థమైపోయింది. మన దగ్గర ఏది కూడా పెండింగ్ ఉండకూడదు. ప్రజలకు సంబంధించింది కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది కానీ, టెంపుల్స్ సంబంధించింది కానీ ఎక్కడా పెండింగ్ ఉన్నా కూడా అది మనం బాధ్యులమైతాము. అది వీలైనంత తొందరగా మనం క్లియర్ చేసి వాళ్ళు చేతికి ఇచ్చేస్తే మన బాధ్యత పోతుంది, వాళ్ళ ఆవేదన కూడా పోతుంది. అన్ని వర్గాలను మోసం చేసినట్లే మాదిగ సామాజిక వర్గాన్ని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ మండిపడ్డారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చి 2 నెలలు దాటినా అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఎలాంటి నియామకాలు చేయబోమని నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి వర్గీకరణ లేకుండానే డీఎస్సీ ఫలితాలను విడుదల చేశారని ఆక్షేపించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తారా లేక మాదిగలను అన్ని వర్గాల తరహాలోనే మోసం చేస్తారా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు న్యాయమైనటువంటి డిమాండ్, మాదిగల అలుపెరగని పోరాటాలు చేసిండ్రు. అనేక సంవత్సరాలుగా పోరాటాన్ని గుర్తించి సుప్రీంకోర్టు ధర్మాసనము న్యాయమూర్తులు తీర్పునిస్తే దానికి కట్టుబడి ఉండాల్సింది పోయి 65 రోజులుగా నానుస్తున్నది ఎందుకు అని అడుగుతా ఉన్నాం. మేము సుప్రీంకోర్టు రాష్ట్రాలకే పర్మిషన్ ఇస్తున్నామని క్లియర్ గా చెప్పింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిగా నవ్విపోదురుగాక నాకేం సిగ్గు అన్నట్టుగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే అన్ని హామీల లెక్కనే, అన్ని మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే దీన్ని కూడా మరిచిపోతారు అనుకుంటా ఉన్నారు. నల్గొండ శివారు మరిగూడ బైపాస్ వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది గాయపడగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శనివారం రాత్రి 10 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ప్రారంభమైంది. చిట్యాల సమీపంలో బస్సు కొద్దిసేపు ఆపి మళ్లీ బయలుదేరారు. వేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్ నల్గొండ శివారు మరిగూడ బైపాస్ వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉండగా 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో 9 నెలల గర్భిణీ కూడా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న నల్గొండ గ్రామీణ పోలీసులు క్షతగాత్రులను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భారీ క్రేన్ సాయంతో ట్రావెల్స్ బస్ను రోడ్డు పక్కకు తొలగించారు. దసరా సెలవులు కావడంతో ఇంటికి వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రయాణికులు వేరువేరు వాహనాల్లో చెన్నై వెళ్లారు. చెన్నై హైదరాబాద్ నుండి చెన్నై వెళ్తున్నాం. ఎల్బీ నగర్లో ఎక్కా 8:30కి. 10:30కి చిట్టి అంతే దాటిన తర్వాత ఆపాడు. 10:30కి అది 10:20కి ఆపాడు. 11:15కి బండి తీసాడు. తీసి ఒక అర్ధ గంట 20 నిమిషాలు బండి నడిచి తర్వాత సడన్గా బండి అటు ఇటు తిరిగింది, బోల్తా పడింది. కొంతమందికి దెబ్బలు తగిలి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. 11:30 ఆ టైంలో జరిగింది. స్లీపర్ ఉన్నది, సిట్టింగ్ ఉన్నది. మర్రిగూడ బైపాస్ దగ్గర అక్కడ ఫ్లైఓవర్ వర్క్ నడుస్తుంది. అక్కడ రోడ్డు వన్ వే దగ్గర వాడు టర్న్ చేసేటప్పుడు డ్రైవరు అతివేగంగా నిర్లక్ష్యంగా వచ్చి దాన్ని చూసుకోకుండా టర్న్ చేసే మూమెంట్లో స్పీడ్ ఎక్కువ ఉండి పల్టీ కొట్టింది బస్సు. దాంట్లో మొత్తం 40 మంది ప్యాసింజర్లు ప్రయాణిస్తున్నారు. 40 మందిలో 9 మందికి ఇంజరీస్ అయినాయి. 9 మందిలో 2 కొంచెం ఫ్రాక్చర్స్ అయినాయి. మిగతా అందరికి కూడా స్మాల్ ఇంజరీస్. అందరి
ఈ ఒక ఆరోగ్యం నిలకడగా ఉంది ప్రస్తుతము. ఇంకా ప్రాణాపాయ పరిస్థితి అయితే ఎవరికి లేదనేది ప్రాథమికంగా వెల్లడింది. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం బుడ్డారెడ్డిగూడెంలో 128 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఆ మొక్కల్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మొత్తం 128 గంజాయి మొక్కలు సుమారు 18 కేజీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. విపత్తులు, అత్యవసర సమయాల్లో మారుమూల ప్రాంతాలకు మందుల సరఫరా చేయడంలో డ్రోన్ల వినియోగానికి అడుగులు పడుతున్నాయి. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో ఏపీ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టును చేపట్టిన ప్రక్రియ విజయవంతమైంది. మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని అన్నవరపు లంక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి డ్రోన్ ద్వారా 10 కిలోల టీకాలు, మందుల కిట్ను పంపించారు. రహదారులు, రేపల్లె కాలువ, కృష్ణానది పరివాహక ప్రాంతాలను దాటి 10 నిమిషాల్లోనే డ్రోన్ లక్ష్యాన్ని చేరుకుంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి. మహబూబాబాద్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు చంద్ర ఘంటా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించారు. తిరుమల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సింహవాహనంపై తిరుమలేశుడు అభయ ప్రదానం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. అదే వెంకటాచలమఖిల ఉన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము. అదే వెంకటాచలమఖిల ఉన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు,
జర్మనీ రాజధాని బెర్లిన్లో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ 20వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన లేజర్ షో సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ వేడుకలో భాగంగా ప్రఖ్యాత ప్రాంతాలైన బ్రాండెన్బర్గ్ గేట్, టీవీ టవర్, కేథడ్రల్లు రంగురంగుల కాంతులతో వెలిగిపోయాయి. వాటిపై లేజర్ షో ద్వారా ఆకర్షణీయ చిత్రాలను ప్రదర్శించారు. చారిత్రాత్మక కట్టడాలు, చరిత్రను ప్రతిబింబించే చిహ్నాల ప్రదర్శన వీక్షకులను అబ్బురపరిచింది. సెలబ్రేటింగ్ ఫ్రీడమ్ థీమ్తో నిర్వహించిన ఈ వేడుకకు వేలాది మంది హాజరయ్యారు. అక్టోబర్ 4 నుంచి 13 వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ జ్యువెలరీ ఎగ్జిబిషన్కు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు హైటెక్స్లో జరిగే ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్లని నిర్వాహకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు ఆభరణాలను మోడళ్లు ధరించి హొయలుపోయారు. ఆభరణాల తయారీలో వస్తున్న మార్పులు, కొత్త మోడళ్లు, అంతర్జాతీయ వ్యాపారం, క్రయ విక్రయాలపై వ్యాపారులకు అవగాహన కల్పించే లక్ష్యంతోనే ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 600కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.